దేవుడు మానవుని ఏ విధంగా చేశాడంటే, ఫర్ దు హ్యాస్ మేడ్ హిమ్ ఏ లిటిల్ లోవర్ దెన్ ద ఏంజల్స్ అండ్ హ్యాస్ క్రౌన్డ్ హిమ్ విత్ గ్లోరీ అండ్ హానర్. దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. Thou madest him to have dominion over the works of thy hands. Thou hast put all things under his feet. నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఆల్ షీప్ అండ్ ఆక్సెన్, అండ్ ద బీస్ట్స్ ఆఫ్ ద ఫీల్డ్, ద ఫౌల్ ఆఫ్ ద ఎయిర్, అండ్ ద ఫిష్ ఆఫ్ ద సీ, అండ్ వాట్సో ఎవర్ పాసెత్ త్రూ ద పాత్స్ ఆఫ్ ద సీస్. ఇలా ఈ ప్రకృతిపై ఏలికగా మానవుని నియమిస్తే, ఈ మానవుడు దేవుని తృణీకరించి విసర్జించి ఈ ప్రకృతికే దాసుడైపోయాడు. దేవునికి చెందవలసిన ఆరాధనను ప్రకృతికి ఆపాదిస్తున్నాడు. పూలను పూజిస్తున్నాడట. నదీ నదాలను, పర్వతాలను, చెక్కిన శిల్పాలను, విగ్రహాలను మీరే దేవుళ్ళు అంటూ పూజిస్తున్నాడు. ప్రకృతిపై ఏలికగా ఉండవలసిన మానవుడు ప్రకృతికి లోబడిన దాసుడయ్యాడు. ఎందుచేతనంటే సృష్టికర్త అయిన దేవుని విసర్జించినందుచేత, తృణీకరించినందుచేత. ఆలోచించండి, మనం ఏలికలుగా ఉందామా లేక దాసులముగా ఉందామా?